కంటైనర్ లోపల ఉండే ఫ్లోర్ బోర్డ్ అనేది చెక్కతో చేస్తారనమాట. ఇది 90% ప్రతి కంటైనర్ చెక్కతోనే ఉంటాయి. కొన్ని స్పెషల్ కంటైనర్కి అయితే ఐరన్తో ఉంటుందన్నమాట. 99% అయితే చెక్కతోనే చేస్తారు. ఎందుకంటే ఎప్పుడైనా డ్యామేజ్ అయినప్పుడు ఫ్లోర్ బోర్డ్ అనేది ఈజీగా రిమూవ్ చేసుకుని మళ్ళీ కొత్తది యాడ్ చేయడానికి వీలుగా ఉంటుంది. చూశారు కదా, ఇది ఫ్లోర్ బోర్డు. దీనికి బోల్ట్తో ఫిక్స్ చేస్తారన్నమాట. చూశారు కదా, ఒకటి ఇది 20 ఫీట్ కంటైనర్. 40 ఫీట్ అయితే 40 ఫీట్కి పెద్ద పెద్ద ఉంటాయి ఈ ఫ్లోర్ బోర్డులు. 20 ఫీట్కి చిన్న చిన్న వేస్తారు. చూశారు కదా, ఇది అదొకటి ఇది ఒకటి, ఈ పక్కన ఒకటి ఈ పక్కన ఒకటి వేశారు. మళ్ళీ ఇక్కడ రెండు డ్యామేజ్ అయిన ఫ్లోర్ బోర్డులు అనేవి ఇక్కడ ఫ్లోర్ బోర్డ్ డ్యామేజ్ అయితే పాత తీసి కొత్తది రీప్లేస్ చేసి గమ్మేశారనమాట. చూశారు కదా, కొత్త ఫ్లోర్ బోర్డు. ఈ సెక్షన్ ఇలా డ్యామేజ్ అయింది కాబట్టి దాన్ని అలా తీసి డ్యామేజ్ వేసారు. అక్కడ 2 బోర్డులు పోయి 2 బోర్డులు వేసారు. మిగతాదంతా బాగానే ఉంది. అందువల్ల మిగతా ఫ్లోర్ బోర్డ్ అనేది వేయలేదనమాట. ఇది పాత కంటైనర్. చూస్తున్నారు ఎంత పాతో చూడగానే అర్థమైపోయింది. ఒక్కొక్కసారి పెయింటింగ్ రిక్వైర్డ్ అయితే పెయింటింగ్ కూడా వేస్తారనమాట. దీనికి పెయింట్ వేస్తారు. ఇంకా రిపేర్ అవుతూ ఉంటుంది. దీనికి పెయింట్ అనేది వేస్తారు. పెయింట్ వేస్తే మరి కొత్తగా కనిపిస్తుంది. ఇలా ఉంటాయన్నమాట. డిఫరెంట్ ఫ్లోర్ బోర్డ్స్ అని దీనికి చూపిస్తాను. ఇంకా ఉంది. చూశారు కదా, ఇందులో ఎంత పెద్ద ఫ్లోర్ బోర్డు పోయిందో. ఈ బోర్డు అంతా పోతే రిపేర్ చేసి కొత్త బోర్డు వేసారనమాట. డస్ట్ పడుతుంది, అందువల్ల పాత కనిపిస్తుంది. ఇంకా ఇక్కడ హోల్ ఉందా, ఈ హోల్ని వెల్డింగ్ చేసి రిపేర్ చేస్తారనమాట. రిపేర్ చేస్తే వెల్డింగ్ చేసేస్తారు. అప్పుడు ఆ హోల్ అనేది పోతుంది. చూశారు కదా, ఇక్కడ ఈ ఫ్లోర్ బోర్డు అంతా ఎలా చేశారు. 2 ఫ్లోర్ బోర్డు వేసారు. ఇక్కడ సెక్షన్ ఒక బోర్డు పోతే ఇక్కడ బోర్డు వేసారు. అక్కడ పెద్ద బోర్డు ఒకటి వేసారు. ఇలాగా ఏ కంటైనర్ అయినా ఫ్లోర్ బోర్డు పోతే ఫ్లోర్ బోర్డు వేస్తారనమాట. కంటైనర్తో వచ్చింది. చూసారా బోర్డు, ఇది ఇంకా పూర్తిగా బిగించలేదు, సగమే బిగించు పైకి ఉంది. కొత్త బోర్డు అనమాట. ఇంకా ఈ ఫ్లోర్ బోర్డ్ అనేది డ్యామేజ్ అయింది, అందుకని ఇక్కడ మార్కింగ్ చేశారు. చూశారు కదా, ఈ ఫ్లోర్ బోర్డ్ ఇలా డ్యామేజ్ అయింది ఇక్కడ. సో ఈ ఫ్లోర్ బోర్డ్ రీప్లేస్ చేయాలని చెప్పి ఇక్కడ రిమార్క్ చేస్తారు. తర్వాత ఆ ఫ్లోర్ బోర్డ్ అనేది ఈ పాతి తీసేసి కొత్త ఫ్లోర్ బోర్డ్ అనేది వేస్తారనమాట. చూస్తున్నారు కదా, మార్కింగ్ ఎలా చేస్తారు. 4x4 2 నెంబర్స్ అంటే 4 అడుగులు 4 అడుగులు ఇలా డ్యామేజ్ అయిందని చెప్పి సర్వేలో దీన్ని మార్క్ చేస్తాడు. అప్పుడు రిపేర్ సెక్షన్ వాళ్ళు ఈ సెక్షన్లో ఈ ఫ్లోర్ బోర్డుని రిమూవ్ చేసి కొత్త వేస్తారనమాట. ఇక్కడ కూడా 2 ఫ్లోర్ బోర్డులు ఈ ఫ్లోర్ బోర్డు అనేది డ్యామేజ్ అయిందనమాట. ఒకవేళ అవసరం అయితే కొత్తది వేస్తారు, లేదంటే దీన్నే రిపేర్ చేసి మళ్ళీ నీట్గా రిపేర్ చేసి ఓకే చేస్తారనమాట. ఇది డ్యామేజ్ అయిందని చెప్పి రాశారు. ఇది బాంబూ స్టిక్స్. ఇది చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. ఈ కంటైనర్తో వచ్చింది, చూడగానే తెలిసిపోద్ది అనమాట. ఈ బాంబూ